చరిత్రలో ఒక అతను ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గవేరియా. ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. డ్రగ్స్ కూడా అన్ని ప్రపంచంలో రిచెస్ట్ పేరు కావచ్చు, వ్యాపారాలు చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలి. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. Compared yourself to Pablo Escobar, the Russian drug lord. So, what's your say about that? So, he's more of a Colombian drug lord, sir. Is he Chandrababu's friend? That he knows his name so well. He must be, otherwise I don't know his name itself. And on the other hand, Chandrababu Naidu is repeatedly speaking of a particular person. And also must be, sir, since you are in Andhra Pradesh, you know who is the mafia and who is doing what. విన్నారుగా పాబ్లో ఎస్కోబార్ అరాచకాలు. నార్కో టెర్రరిస్ట్, డ్రగ్ లార్డ్, కొకైన్ కింగ్గా పేరు సంపాదించిన పాబ్లో ఎస్కోబార్ తన 44 సంవత్సరాల జీవితంలో అతను నిర్మించుకున్న నార్కోటిక్ సామ్రాజ్యం గురించి, తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం పాబ్లో చేసిన దారుణాల గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితమే మరణించిన వ్యక్తి గురించి ఇప్పటికీ ప్రపంచం మాట్లాడుకుంటుందంటే అసలు ఈ పాబ్లో ఎస్కోబార్ ఎవరు? వరల్డ్ రిచెస్ట్ డ్రగ్ డీలర్గా తన చీకటి సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు? నార్కోటిక్ వరల్డ్లో పాబ్లో చేసిన అరాచకాలేంటి? పాబ్లోను పట్టుకునేందుకు అమెరికా, కొలంబియా 2 దేశాల ప్రభుత్వాలు ఎంతలా కష్టపడ్డాయి? 2 దేశాల ప్రభుత్వాలని గడగడలాడించిన ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చివరికి ఎలా మరణించాడు అని ఈ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఇతని అరాచకాల గురించి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంత ఘోరమైన క్రూరుడు కాబట్టే మరణించి 30 ఏళ్ళైనా ప్రపంచం అతన్ని ఇంకా మర్చిపోవట్లేదు. ఈ వీడియోలో అతని గురించి తెలిపే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మిమ్మల్ని పక్కాగా సాటిస్ఫై చేస్తుంది, మీకు నచ్చుతుంది కూడా. సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇతని పూర్తి పేరు పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవేరియా, సింపుల్గా పాబ్లో ఎస్కోబార్. కొలంబియా దేశంలోని రియో నెగ్రో ప్రాంతంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన 7 పిల్లల్లో పాబ్లో మూడోవాడు. వీరి తల్లి స్కూల్ టీచర్, తండ్రి రైతు. సాధారణంగా తల్లి స్కూల్ టీచర్ అయితే వారి పిల్లలు ఎంత ప్రయోజకులు కాగలరో అర్థం చేసుకోవచ్చు. కానీ పాబ్లో అందుకు విరుద్ధంగా మారాడు. ఇందుకు మొదటి కారణం, పాబ్లో చిన్నతనంలో వారి కుటుంబం రియో నెగ్రో ప్రాంతం నుంచి మరింత ప్రమాదకరమైన మెడలిన్ అనే ప్రాంతానికి వలస వెళ్ళింది. దాంతో పాబ్లో బాల్యం మోస్ట్ డేంజరస్ మెడలిన్ వీధుల్లో క్రిమినల్స్, డ్రగ్ ప్లేడర్స్ మధ్య గడిచింది. దాంతో చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు పాబ్లోని చదువుకు దూరం చేశాయి. దాంతో పాబ్లో 1966లో, అనగా తన 17 సంవత్సరాల వయసులోనే, కనీసం గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాకముందే చదువును విడిచిపెట్టాడు. డబ్బు కోసం చిన్నతనంలోనే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఏ విధంగా అంటే శ్మశానంలో సమాధుల మీద ఉన్న గ్రానైట్ రాళ్లను దొంగిలించి ఆ రాళ్ల మీద ఉన్న పేర్లను చెరిపి తిరిగి వాటిని వేరే వాళ్ళకి అమ్మేవాడు. అలా చేస్తూ తర్వాత కార్లు, మోటార్ వెహికల్స్ దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. దాంతో పాబ్లోకు మరింత ఎక్కువ డబ్బు వచ్చేది. అలా పాబ్లో తన 17 సంవత్సరాల వయసులోనే దొంగగా, క్రిమినల్గా మారాడు. అలా పూర్తిగా 18 సంవత్సరాలు కూడా రాకుండానే దొంగతనం కేసులో పాబ్లోని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ వయసు 18 కంటే తక్కువగా ఉండడంతో జువైనల్ క్రిమినల్గా భావించి ఎక్కువ శిక్ష వేయకుండానే వదిలిపెట్టారు. అయితే ఈ కేసులో కొన్ని రోజులు జైల్లో గడిపిన సందర్భంలో పాబ్లోకి కొలంబియాలోని మరికొందరు క్రిమినల్స్తో, రాబర్స్తో జైల్లో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలే పాబ్లోని నేర సామ్రాజ్యం వైపు అడుగులు వేసేలా చేశాయి. దాంతో ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేయడం, కిడ్నాప్లు, బెదిరింపులకు పాల్పడడం లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మొదలుపెట్టాడు. సమాధుల మీద ఉన్న గ్రానైట్ రాళ్లను దొంగిలించడంతో మొదలైన పాబ్లో నేర చరిత్ర కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఏకంగా కిడ్నాప్లు, బెదిరింపుల స్థాయికి వచ్చింది. ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు, నేరస్తులతో సంబంధాలు, దాంతో మత్తు పదార్థాలు అలవాటు పడ్డ వారిని, పేదరికం వల్ల కష్టాలు పడుతున్న వారిని, నేర స్వభావం ఉన్నవారిని తనతో పాటు చేర్చుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నాడు. గ్యాంగ్తో పాటే కొత్త కొత్త నేరాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఫేక్ లాటరీ టికెట్లు, ఇల్లీగల్ సిగరెట్లు, ఇలా పాబ్లో నేరాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏకంగా 1971లో కొలంబియన్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన డియోగోని కిడ్నాప్ చేసి చంపాడు. దాంతో అప్పటి నుంచి కొలంబియాలో పాబ్లో పేరు మారుమోగడం మొదలైంది.
గ్యాంగ్స్టార్గా తనకు క్రిమినల్ వరల్డ్లో గుర్తింపు లభించింది. ఒక వ్యక్తికి క్రిమినల్ వరల్డ్లో పేరు గుర్తింపు పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి చేసే క్రైమ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. సరిగ్గా ప్యాబ్లో విషయంలో కూడా అదే జరిగింది. 1971 తర్వాత ప్యాబ్లో చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇంకా వేగంగా పెరిగాయి. దాంతో క్రమంగా ఇంటర్నేషనల్ క్రిమినల్స్తో సంబంధాలు ఏర్పడ్డాయి. దాంతో కొలంబియా దేశాన్ని దాటి దాని చుట్టుపక్కల ఉన్న ఈక్వెడార్, పెరు, బొలీవియా, వెనుజులా, బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా ప్యాబ్లోకి పరిచయాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో దక్షిణ అమెరికా ఖండంలోని చాలా దేశాలు అక్రమ మార్గాల్లో డ్రగ్స్ సరఫరా చేయడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన ఖరీదైన కొకైన్ని పెరు, ఈక్వెడార్ లాంటి దేశాల్లోని ముఠాలు అక్రమంగా తయారు చేయడం మొదలుపెట్టారు. వారితో పరిచయాలు ఉండడం వల్ల ప్యాబ్లో కూడా వారితో చేతులు కలిపి కొకైన్ స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. దాంతో కొద్ది రోజుల్లోనే కొకైన్ స్మగ్లింగ్లో కొలంబియాలోనే అత్యంత పవర్ఫుల్ డాన్గా ప్యాబ్లో ఎదిగాడు. ఇక తన దగ్గర ఉన్న డబ్బుతో అధికారులకు లంచాలు ఇవ్వడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం లాంటివి చేస్తూ తన కొకైన్ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకున్నాడు. ఇలా కొలంబియా దేశం మొత్తంగా తన అనుచరులు, తనకు అనుకూలంగా పనిచేసే అధికారులు, ఇంటర్నేషనల్ క్రిమినల్స్తో పరిచయాలన్నీ ఏర్పాట్లు చేసుకొని మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఇదంతా ప్యాబ్లో కేవలం 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చేశాడు. పెరు, బొలీవియాల నుంచి కొకైన్ తీసుకువచ్చి దానిని కొకైన్ హైడ్రోక్లోరిక్గా మార్చి విక్రయించేవాడు. ఇక తర్వాత ప్యాబ్లో కొకైన్ స్మగ్లింగ్లో కొలంబియా దేశాన్ని దాటి అమెరికాను టార్గెట్ చేశాడు. కొకైన్కి అమెరికాలో ఉన్న డిమాండ్ను గుర్తించి కరేబియన్ సముద్రం ద్వారా అమెరికాలోని ఫ్లోరిడా లాంటి రాష్ట్రాలకు కొకైన్ స్మగ్లింగ్ చేసేవారు. కరేబియన్ సముద్రంలో అనేక దీవుల్లో అప్పట్లో మానవ సంచారం ఉండేది కాదు. అలాంటి మానవ సంచారం లేని దీవుల్ని ఆక్రమించి కొకైన్ స్మగ్లింగ్ కోసం ట్రాన్స్షిప్మెంట్ పాయింట్స్గా వాటిని ఉపయోగించుకునేవారు. ఇక 1976లో ఈక్వెడార్ నుంచి కొలంబియాలోకి కొకైన్ స్మగ్లింగ్ చేస్తుండగా తన కార్ టైర్లో దాచి ఉంచిన 40 కేజీల కొకైన్ని కొలంబియా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అధికారులు గుర్తించి ప్యాబ్లోని అరెస్ట్ చేశారు. ప్యాబ్లో తన జీవితంలో అరెస్ట్ కావడం ఇది రెండోసారి. కానీ అప్పటికే కొకైన్ స్మగ్లింగ్ ద్వారా విపరీతంగా డబ్బు, అనుచరులను సంపాదించిన ప్యాబ్లో కొలంబియాలో తన కేసు విచారణ జరుపుతున్న జడ్జికి లంచం ఇచ్చి కొన్ని రోజుల్లోనే బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చిన వెంటనే ప్యాబ్లోని అరెస్ట్ చేసిన డిఏఎస్ ఆఫీసర్ని హత్య చేయించాడు. తర్వాత తన అక్రమ నేర సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సొంతంగా కొకైన్ తయారు చేయడం మొదలుపెట్టి తానే కొలంబియా, అమెరికా లాంటి దేశాల్లో బ్లాక్ మార్కెట్ ద్వారా స్మగ్లర్లను నియమించుకుని కొకైన్ అమ్మేవాడు. కొకైన్ ప్రొడ్యూసర్గా మారిన తర్వాత ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు ప్యాబ్లోకి వచ్చింది. అలా ప్యాబ్లో 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి కొకైన్ స్మగ్లర్ కాస్త కొకైన్ ప్రొడ్యూసర్గా మారి బిలియన్ల కొద్ది డాలర్లు వెనకేసుకున్నాడు. దాంతో క్రిమినల్ వరల్డ్లో కొలంబియన్ డాన్గా, కొకైన్ కింగ్గా, డ్రగ్ లార్డ్గా పేరు సంపాదించాడు. కొలంబియా ప్రభుత్వం ఒకవైపు ప్యాబ్లో కదలికల మీద దృష్టి పెట్టినా కూడా అధికారుల్ని, వ్యవస్థల్ని డబ్బు బెదిరింపులతో మేనేజ్ చేసేవాడు. దాంతో ప్యాబ్లో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మరోవైపు అమెరికాలో 1975 తర్వాత కొకైన్ వినియోగం బాగా పెరిగింది. కొకైన్ అనేది ఒక అలవాటుగా కాకుండా అక్కడి ప్రజల్లో చాలా మందికి వ్యసనంలా మారింది. దాంతో లక్షలాది మంది అమెరికన్లు కొకైన్ లేకపోతే బ్రతకలేని స్థితికి చేరుకున్నారు. దాంతో కొకైన్కి అనవసర డిమాండ్ కల్పించి దాని ధరను విపరీతంగా పెంచాడు. ఫ్లోరిడా ఒక్కటే కాకుండా కాలిఫోర్నియా, ఒరెగన్ లాంటి సముద్ర తీర రాష్ట్రాలకు డ్రగ్స్ ఎక్స్పోర్ట్ మొదలుపెట్టాడు. దాంతో రెట్టింపు లాభాలు సంపాదించడం, బిలియన్లలో డాలర్లు సంపాదిస్తూ మొత్తం కొలంబియా ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. ఇక ఈ సమయంలోనే అనగా ప్యాబ్లోకి 26 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మరియా విక్టోరియా హెనోవా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ప్యాబ్లో కేవలం 29 సంవత్సరాల వయసులోనే 1978లో కొలంబియాలో మెడెలిన్ కార్టెల్ పేరుతో కొకైన్ సామ్రాజ్యాన్ని బహిరంగంగా స్థాపించే స్థాయికి ఎదిగాడు. 1978లో పెరు, ఈక్వెడార్, మెక్సికో లాంటి దేశాల్లో కొకైన్ వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు కార్టెల్స్ ఏర్పడ్డాయి. కార్టెల్స్ అంటే అర్థం డ్రగ్స్ మార్కెట్లో చట్టవిరుద్ధమైన డ్రగ్స్ తయారు చేయడాన్ని, అక్రమ పద్ధతుల్లో విక్రయించడాన్ని నియంత్రించేందుకు ఏర్పాటైన ఇల్లీగల్ గ్యాంగుల్ని కార్టెల్స్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే అప్పటికే డ్రగ్ మార్కెట్లో ఎదిగిన ప్యాబ్లో లాంటి వారు వాళ్ళ వ్యాపారానికి ఎవరు అడ్డు రాకుండా, కొత్తగా ఎవరు డ్రగ్స్ బిజినెస్ చేయకుండా ఉండేందుకు డ్రగ్ కంపెనీలు మొదలుపెట్టాడు. దానినే కార్టెల్స్ అంటారు. పెరు, ఈక్వెడార్ లాంటి దేశాల్లో కూడా ప్యాబ్లో తన కార్టెల్స్ మొదలుపెట్టాడు. అలాగే కొలంబియాలో ప్యాబ్లో తన సొంత డ్రగ్ కార్టెల్ని ఏర్పాటు చేసుకుని కొకైన్ సరఫరాను మరింత విస్తృతం చేశాడు. కార్టెల్స్ కేవలం డ్రగ్ తయారు చేసి సరఫరా చేయడం ఒక్కటే కాదు, వేరే వేరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా అడ్డాలుగా ఉండేవి. ప్రభుత్వాలు, పోలీసులు సైతం ఈ కార్టెల్స్లోకి వెళ్లేందుకు సాహసం చేసేవారు కాదు, భయపడేవారు. దాంతో ప్యాబ్లో యొక్క ఇల్లీగల్ కొకైన్ వ్యాపారం
మెడిలిన్ కార్టెల్ వేదికగా మరింత ఎక్కువైంది. రాను రాను కొలంబియాలోని గ్యాంగ్స్టర్స్తో పాటు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సెలబ్రిటీలు సైతం ప్యాబ్లో డ్రగ్ కార్టెల్లో పార్ట్నర్స్గా చేరారు. నిజానికి వీరి అవసరం ప్యాబ్లోకు లేకపోయినా ఇలాంటి వారు చుట్టూ ఉంటే తన విలువతో పాటు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్యాబ్లో కొలంబియాలోని ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ని తన కార్టెల్లోకి తీసుకున్నాడు. ఇక ప్యాబ్లో అనుకున్నట్టే సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ చుట్టూ ఉండటం వల్ల ప్యాబ్లో పలుకుబడి విపరీతంగా పెరిగింది. వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ప్యాబ్లోకి బినామీలుగా వ్యవహరించేవారు. దాంతో వీరందరితో మనీ లాండరింగ్ లాంటి వ్యవహారాలను కూడా నడిపాడు. కార్టెల్లో కొకైన్ ప్రొడక్షన్, స్మగ్లింగ్తో పాటు వ్యాపారానికి ఎదురొచ్చే వారిని బెదిరించడం, హత్యలు చేయడం లాంటివి కూడా చేసేవాడు. మెడిలిన్ కార్టెల్ ఏర్పాటు చేసిన తర్వాత ప్యాబ్లో ఏకంగా కొలంబియాలోని రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేయడం మొదలుపెట్టాడు. అధికారులకు లంచం ఇచ్చి లొంగదీసుకోవడం, లేదంటే హత్య చేయడం, డీల్ ఆర్ డెత్ అని అధికారులకు హుకుం జారీ చేసేవాడు. ప్యాబ్లో డీల్ సెలెక్ట్ చేసుకున్న అధికారుల్ని డబ్బుతో కొనేవాడు. డీల్ రిజెక్ట్ చేస్తే వారిని చంపేందుకు కూడా వెనకాడేవాడు కాదు. అలా దాదాపు 100 మందికి పైగా అధికారుల్ని ప్యాబ్లో చంపించాడు. ప్యాబ్లోకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులను ఎదురించిన సామాన్యులను హతమార్చేవాడు. ఇవన్నీ డైరెక్ట్గా ప్యాబ్లో హత్యలు చేయకుండా తన మనుషులతో చేయించేవాడు. చేయించింది ప్యాబ్లోనే అని తెలిసినా ఆధారాలు లేకపోవడం వల్ల ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోయేవి. మరోవైపు కార్టెల్లో జరిగేదంతా ఇల్లీగల్ యాక్టివిటీసే అయినా కూడా కొలంబియన్ సెలబ్రిటీలకు, పొలిటీషియన్లకు, వ్యాపారవేత్తలకు విపరీతమైన లాభాలు వస్తుండడంతో వారు కూడా ప్యాబ్లోను అడ్డు పెట్టుకుని సంపాదించడం మొదలుపెట్టారు. అలా 1980 వచ్చేసరికి ప్యాబ్లో స్థాపించిన మెడిలిన్ కార్టెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్టెల్గా, అత్యంత రిచెస్ట్ కార్టెల్గా అవతరించింది. ఎంతలా అంటే ప్యాబ్లో ఏకంగా కొలంబియా దేశంలోని మెడిలిన్లో హసిండా నెపోల్స్ అనే పేరుతో 7,000 ఎకరాల్లో ఎస్టేట్ నిర్మించుకున్నాడు. ఆ ఎస్టేట్లో ప్యాబ్లో కంప్లీట్గా సేఫ్, సెక్యూర్, రిచెస్ట్, లగ్జరీ, లావిష్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేశాడు. ప్యాబ్లో ఎస్టేట్లో విలాసవంతమైన భవనాలతో పాటు ఫుట్బాల్ గ్రౌండ్, హార్స్ రైడింగ్ ట్రాక్, బుల్ ఫైటింగ్ స్టేడియం, ఆర్టిఫిషియల్ వాటర్ ఫౌంటైన్స్, టెన్నిస్ కోర్ట్, కృత్రిమంగా సృష్టించిన చిన్నపాటి అడవులు, నీటి సరస్సులు, ఆ అడవిలో జిరాఫీలు, నీటి సరస్సులో హిప్పోపొటమస్లు, ఏనుగులు, విదేశీ పక్షులు, వీటన్నిటితో ఒక ప్రైవేట్ జూని నిర్మించాడు. వీటన్నిటితో పాటు నిజమైన డైనోసార్లు ఎలా ఉంటాయో అచ్చం వాటిలాంటి భారీ డైనోసార్ విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. విమానాలు ల్యాండ్ అయ్యేందుకు 1 కిలోమీటర్ పొడవు ఉండే ఎయిర్ స్ట్రిప్ ఆ ఎస్టేట్లో ఉంది. ఇలా సగటు మానవుల ఊహకు ఏమాత్రం అందని విధంగా తన ఎస్టేట్ని నిర్మించుకుని దానిలో విలాసవంతంగా జీవించేవాడు. ప్రతి క్రిమినల్కి పూర్తిగా క్రిమినల్ యాంగిల్ మాత్రమే కాదు, చేసిన పనుల్ని కప్పిపుచ్చుకునేందుకు వారిలో కాస్త హ్యూమనిస్ట్ వాల్యూస్ కూడా ఉంటాయి. ప్యాబ్లో కూడా పూర్తిగా చెడ్డ పనులే కాకుండా కొలంబియాలోనే పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు. పేదవారికి ఆహారం పంచిపెట్టడం, కొలంబియా స్లమ్ ఏరియాల్లో పేదల కోసం రోడ్లు, ఇళ్లు నిర్మించేవాడు. దాంతో ప్యాబ్లోకు శత్రువులే కాకుండా అభిమానులు కూడా తయారయ్యారు. కొలంబియాలో ఇప్పటికీ ప్యాబ్లోకి అభిమానులు ఉన్నారు. ఇక క్రమంగా ప్యాబ్లో కొలంబియాను దాటి విదేశాల్లో కూడా ఆస్తులు కొనడం మొదలుపెట్టాడు. కొకైన్ తయారీ కోసం అత్యంత అధునాతన ల్యాబొరేటరీ నిర్మించాడు. కొకైన్ స్మగ్లింగ్ కోసం కరేబియన్ సముద్రంలో దీవిని కొనుగోలు చేసి దాని చుట్టూ 100 మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. ఆ దీవిలో ప్రైవేట్ పోర్ట్, ఎయిర్పోర్ట్ నిర్మించి సొంతంగా విమానాలు, షిప్పులు కొనుగోలు చేశాడు. ప్యాబ్లో తన సొంత విమానాల ద్వారా, సొంత పడవల ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలకు కొకైన్ని అక్రమంగా తరలించేవాడు. ఒకానొక సందర్భంలో తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు భారీ స్థాయిలో ఆయుధాలను, తుపాకులను కూడా కొనుగోలు చేశాడు. ఆ క్రమంలో అక్రమ ఆయుధాల వ్యాపారులతో కలిసి ఆయుధాల స్మగ్లింగ్ కూడా చేశాడు. ప్యాబ్లో తన క్రిమినల్ ప్రపంచాన్ని కాపాడుకునేందుకు $2 మిలియన్ ఖర్చు చేసి M19 అనే గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఈ M19 గెరిల్లా సైన్యంలో పూర్తిగా యువకులే ఉంటారు. వీరికి గన్ ఫైరింగ్లో శిక్షణ ఇప్పించాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్యాబ్లో ఒక M19 అనే ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఈ M19 గెరిల్లా గ్రూప్ ప్యాబ్లో కోసం ప్రాణాలకు తెగించి పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉంటుంది. ఇక 1980లో ప్యాబ్లోకి కొత్త ఆలోచన మొదలైంది. ప్రభుత్వ అధికారుల్ని తన గుప్పిట్లో ఉంచుకోవడం కన్నా కొలంబియా అధ్యక్ష పదవి సంపాదిస్తే మొత్తం దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవచ్చు అనే వికృత ఆలోచనకు ప్యాబ్లో తెరదీశాడు. దాంతో 1980 తర్వాత చారిటీ కార్యక్రమాలని ఇంకా ఎక్కువ చేశాడు. ప్రజల్లో మంచి పేరు కోసం విపరీతంగా ఖర్చు చేశాడు. 1000 మందికి ఇల్లు కట్టించాడు. ఫుట్బాల్ మైదానాలు, రోడ్లు, హాస్పిటల్స్ నిర్మించాడు. ఇలా దాదాపు 2 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావలసిన గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకున్నాడు. ఇక 1982లో కొలంబియా దేశంలోని లిబరల్ పార్టీ నుంచి కొలంబియా పార్లమెంట్లోని ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి పోటీ చేసి విజయం సాధించాడు. మరోవైపు 1980 తర్వాత అమెరికాలో పెరిగిపోయిన కొకైన్ వినియోగం మీద నిఘా మరింత ఎక్కువైంది. అమెరికా పూర్తి స్థాయిలో కొకైన్ సరఫరా
ఎక్కడి నుంచి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. అమెరికా ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా ప్యాబ్లో చేసిన దురాఘాతాలు ఒక్కొక్కటిగా బయటపడడం మొదలైంది. 1982లో ఒకవైపు ప్యాబ్లో కొలంబియా చట్టసభలో సభ్యుడిగా మారడం, మరోవైపు అమెరికా ప్యాబ్లో మీద దృష్టి పెట్టడం రెండూ ఇంచుమించుగా ఒకేసారి జరిగాయి. దాంతో అమెరికా ప్యాబ్లో పొలిటికల్ కెరీర్ మీద నీళ్లు జల్లింది. అమెరికాకు చెందిన డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్యాబ్లోని మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ నార్కో టెర్రరిస్ట్గా ప్రకటించింది. దాంతో కొలంబియా ప్రభుత్వం కూడా ఒక నార్కో టెర్రరిస్ట్ని చట్టసభలో ఉంచడం భావ్యం కాదని భావించింది. ప్యాబ్లోకు పెరుగుతున్న వ్యతిరేకత వల్ల 1984లోనే, అంటే చట్టసభకు ఎన్నికైన 2 సంవత్సరాల్లోనే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్యాబ్లో ప్రకటించాల్సి వచ్చింది. అమెరికా మాత్రం ప్యాబ్లో చేసిన దురాఘాతాలను ఏమాత్రం సహించలేదు. కొలంబియా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్యాబ్లో నేర చరిత్రను ఆధారాలతో సహా కొలంబియా ప్రభుత్వానికి సమర్పించింది. దాంతో 1984లో కొలంబియా జస్టిస్ మినిస్టర్ లారా బొనిల్లా మీడియా ముందుకు వచ్చి ప్యాబ్లో చేసిన ఘోరాలను వివరించాడు. దాంతో 1989 ఏప్రిల్ 30న లారా బొనిల్లా తన ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇద్దరు బైక్ మీద వెంబడించి లారా బొనిల్లా కారు మీద కాల్పులు జరిపి ఏకంగా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తినే చంపారు. లారా బొనిల్లా మీద కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరి వయసు 16 సంవత్సరాలు, మరొకరి వయసు 19 సంవత్సరాలు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు ప్యాబ్లో తన స్వార్థం కోసం చిన్నపిల్లలను కూడా ఏ విధంగా నేరస్తులుగా మార్చాడో అని. ఇక లారా బొనిల్లా హత్యతో ప్యాబ్లో డైరెక్ట్గా కొలంబియా ప్రభుత్వానికి కూడా శత్రువుగా మారాడు. అప్పటి వరకు ప్యాబ్లో చీకటి సామ్రాజ్యానికి సహకరించిన ప్రభుత్వం ప్యాబ్లోని ఇక ఎంతమాత్రం సహించేది లేదని ప్రకటించింది. ఇక ఈ హత్య చేయించిన నాటి నుంచి ప్యాబ్లో పతనం మొదలైంది. అయితే అమెరికా కొలంబియా మధ్య 1985లో ఒక నేరస్తుల అప్పగింత ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం కొలంబియాలోని ప్యాబ్లో లాంటి నేరస్తులను పట్టుకుని అమెరికాకి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందాన్ని ప్యాబ్లో తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇక ఎప్పుడైతే 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరిందో కొలంబియా, అమెరికా 2 దేశాలు సంయుక్తంగా ప్యాబ్లో కోసం వేట మొదలుపెట్టాయి. దాంతో ప్యాబ్లో 2 దేశాల ఏజెన్సీలకు చిక్కకుండా తన అనుచరులతో రహస్యంగా తన చీకటి వ్యాపారాన్ని కొనసాగించడం చేశాడు. నిజానికి ప్యాబ్లోను పట్టుకోవడం అమెరికాకు పెద్ద విషయం కానప్పటికీ ప్యాబ్లో మాత్రం తన డబ్బు, పలుకుబడి ఉపయోగించి ఎప్పటికప్పుడు సెర్చ్ ఆపరేషన్ జరగకుండా అడ్డుపడుతూనే ఉన్నాడు. 1985 నవంబర్ 6న ఏకంగా తన నేరాల మీద విచారణ ప్రారంభించినందుకు ఏకంగా కొలంబియా సుప్రీంకోర్టు మీద ప్యాబ్లో ప్రైవేట్ సైన్యం M19 దాడి చేసింది. ఆ దాడిలో 48 మంది కొలంబియా సైనికులు మరణించారు. M19 గెరిల్లా గ్రూప్ నుంచి 35 మంది మరణించారు. ప్యాబ్లో మీద విచారణ జరుపుతున్నందుకు ప్రతీకారంగా కొలంబియా సుప్రీంకోర్టు జడ్జిలను టార్గెట్ చేసుకుని జరిగిన ఆ దాడిలో 12 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరణించారు. ఇప్పటి వరకు ఒక క్రిమినల్ తన మీద జరుగుతున్న విచారణ ఆపేందుకు ఏకంగా 12 మంది న్యాయమూర్తులను చంపించడం ఎవరో కల్లో కూడా ఊహించుండ్రు. కాబట్టి ఈ ఒక్క సంఘటన చాలు ప్యాబ్లో తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు అని. ప్యాబ్లో దారికి అడ్డొచ్చిన ప్రతి అధికారికి M19 గ్రూప్ నుంచి బెదిరింపులు వెళ్లేవి. బెదిరింపులకు లొంగని పక్షంలో ఆ అధికారిని చంపేసేవారు. అలా ప్యాబ్లో తాను తయారు చేసుకున్న సైన్యాన్ని విచ్చలవిడిగా ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఇన్ఫార్మర్ అనే అనుమానం వచ్చినా సరే ప్యాబ్లో వెంటనే వారిని కూడా చంపించేవాడు. అలా 1984 తర్వాత ఎంతోమంది అనుచరులని కేవలం అనుమానంతో చంపించాడు. ప్యాబ్లో అధికారులను బెదిరిస్తుండడం, మాట వినని వారిని చంపుతుండడంతో అమెరికా అధికారులు కూడా భయపడిపోయారు. ఆ సమయంలో అమెరికన్ DEA నుంచి కొలంబియాలో పనిచేయాలి అంటే DEA అధికారులు వణికిపోయేవారు. ఇక ప్యాబ్లో భయంతో చేస్తున్న బెదిరింపులు, హత్యలే ప్యాబ్లో సామ్రాజ్యాన్ని పతనం వైపు నడిపించాయి. 1989లో కొలంబియాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో లిబరల్ పార్టీకి లూయిస్ గాలన్ అనే వ్యక్తి కొలంబియా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా బరిలో ఉన్నాడు. 1989 ఆగస్టు 4న లూయిస్ గాలన్ కొలంబియా మెడిలిన్లో తన ఎన్నికల హామీల్లో భాగంగా నేను అధ్యక్షుడిని అయితే కొలంబియా నుంచి వెళ్లే మొట్టమొదటి ఫ్లైట్లో ప్యాబ్లో ఎస్కోబార్ని అమెరికాకు అప్పగిస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజుల్లోనే ఆగస్టు 18న కొలంబియాలోని సో ఆచాలో చుట్టూ 18 మంది బాడీగార్డులు ఉండగా 10,000 మంది ప్రజల సమక్షంలో లూయిస్ గాలన్ మీద ప్యాబ్లో సైన్యం దాడి చేసింది. ఆ దాడిలో లూయిస్ గాలన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో కూడా లూయిస్ గాలన్తో పాటు సెక్యూరిటీ గార్డులు, సామాన్య ప్రజలు 10ల సంఖ్యలో మరణించారు. పాబ్లో చేసిన ఈ ఘోరం మరోసారి అతనికి, కొలంబియా ప్రభుత్వానికి యుద్ధం మొదలయ్యేలా చేసింది. ఎక్కడితో ఆగకుండా ప్యాబ్లో అధికారులు చంపడం మొదలుపెట్టాడు. మరోవైపు 1989లో అమెరికాలో కొకైన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దాడులు చేస్తూ కొలంబియాను, అక్రమంగా కొకైన్ను ఎగుమతి చేస్తూ అమెరికాను, అలా 2 దేశాలకు ప్యాబ్లో కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. దాంతో ప్యాబ్లోను చంపేందుకు 2 దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఒకవైపు 2 దేశాల ఏజెన్సీలు ప్యాబ్లో కోసం వేట మొదలుపెట్టినా కూడా ప్యాబ్లో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. లూయిస్ గాలన్ మరణించిన తర్వాత
సీసర్ గవేరియా అనే వ్యక్తి కొలంబియా ప్రెసిడెంట్ రేసులోకి వచ్చాడు. సీసర్ గవేరియా కూడా ప్యాబ్లో మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. దాంతో 1989 నవంబర్ 27న సీసర్ గవేరియా ప్రయాణిస్తున్నాడు అనే సమాచారంతో ఏకంగా బోయింగ్ 727 విమానంలో బాంబు పెట్టాడు ప్యాబ్లో. కానీ ఆఖరి నిమిషంలో సీసర్ గవేరియా ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. దాంతో సీసర్ గవేరియా ఫ్లైట్లో లేకపోయినా కూడా ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాంతో 110 మంది అమాయకులు ఆ దాడిలో మరణించారు. అయితే అప్పటి వరకు ప్యాబ్లో ఎంతమంది చావుకు కారణమైనా వారంతా కొలంబియా వారే. కానీ పాబ్లో విమానం పేల్చిన ఘటనలో మొట్టమొదటిసారి 2 అమెరికన్లు మరణించారు. ప్రపంచంలో ఎక్కడ అమెరికన్లు మరణించినా అమెరికన్ ఏజెన్సీలు ఎటువంటి అనుమతి లేకుండానే రంగంలోకి దిగుతాయి. సరిగ్గా ప్యాబ్లోను పట్టుకునేందుకు ఈ సంఘటన అమెరికాకు అన్ని హక్కుల్ని కల్పించింది. మొత్తం ప్రమాదంలో 110 మంది మరణించారు. కానీ అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మరణించిన వారిలో ఉన్న 2 అమెరికన్లే ముఖ్యం. దాంతో అమెరికా పాబ్లోను పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అమెరికన్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ మరియు కొలంబియన్ నేషనల్ పోలీస్ 2 ఏజెన్సీలు ముమ్మరంగా ప్యాబ్లో కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే కొలంబియన్ నేషనల్ పోలీస్ ఏజెన్సీలో ప్యాబ్లోకు ఇన్ఫార్మర్లు ఉండటం వల్ల ప్యాబ్లో పోలీసుల ప్రతి కదలికను ముందే తెలుసుకునేవాడు. అలా దాదాపు 2 సంవత్సరాల పాటు అమెరికా కొలంబియా పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు. ఆ సమయంలో ప్యాబ్లో సమాచారం చెప్పిన వారికి $1 మిలియన్ రివార్డ్ని కొలంబియా ప్రకటించింది. దాంతో అమెరికా కొలంబియాలోని అన్ని మొబైల్ నెట్వర్క్స్ రాడార్ సిగ్నల్ సహాయంతో మొత్తం ప్యాబ్లో సామ్రాజ్యంలో ఎవరెవరు ఉన్నారో పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసి ప్యాబ్లో సామ్రాజ్యాన్ని కొల్చడం మొదలుపెట్టారు. ఈ దెబ్బకి ప్యాబ్లో బిజినెస్ పార్ట్నర్స్ చాలా మంది విదేశాలకు పారిపోయారు. దొరికిన వారిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ప్యాబ్లో ఆస్తుల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ముందుగా ప్యాబ్లో 7,000 ఎకరాల ఎస్టేట్ని పోలీసులు చుట్టుముట్టారు. ఎస్టేట్లో ఉన్న వసతులు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎస్టేట్పై దాడి చేస్తే మిలియన్ల కొద్ది డాలర్ల సంచులు బయటపడ్డాయి. ఆ ఒక్క ఎస్టేట్లోనే 60,000 కిలోల కొకైన్ లభించింది. కొలంబియాలోని మెడిలిన్లో ప్యాబ్లో ఆస్తులన్నీ ధ్వంసమయ్యాయి. దాదాపు 4 రోజుల పాటు మెడిలిన్ యుద్ధభూమిని తలపించింది. ప్యాబ్లో ఆస్తులను ధ్వంసం చేయడానికి వెళ్లిన పోలీసుల మీద స్మగ్లర్లు, ప్యాబ్లో అనుచరులు కాల్పులు జరిపేవారు. అలా పోలీసులకు ప్యాబ్లో అనుచరులకు మధ్య జరిగిన కాల్పుల్లో 100 మంది అనుచరులు మరణించారు. మరోవైపు 30 మంది పోలీసులు కూడా మరణించారు. ప్యాబ్లో నేర సామ్రాజ్యం కూలిపోతున్నప్పుడు కూడా ప్యాబ్లో కోసం ప్రాణాలకు తెగించి పోరాడేందుకు అనుచరులు ప్రయత్నించారు. అంటే ప్యాబ్లో వారిని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్యాబ్లో కోసం 2 సంవత్సరాల పాటు తీవ్రమైన సెర్చ్ ఆపరేషన్ జరిగింది. అయితే ప్యాబ్లోకి కుటుంబం అన్న తన 2 పిల్లలన్న అమితమైన ఇష్టం ఉండేది. దాంతో ప్యాబ్లో ఎక్కడ ఉన్న కుటుంబాన్ని మాత్రం క్షేమంగా చూసుకునేందుకు ప్రయత్నించేవాడు. దాంతో 2 సంవత్సరాల పాటు ప్యాబ్లో కుటుంబం కూడా పూర్తిగా కనపడకుండా మాయమైంది. కానీ 1991 జూన్ 19న ఎవరూ ఊహించిన విధంగా ప్యాబ్లో స్వచ్ఛందంగా పోలీసులు లొంగిపోయాడు. అయితే ప్యాబ్లో లొంగిపోవడానికి కొన్ని రోజుల ముందు కొలంబియాకు అమెరికాకు మధ్య గతంలో జరిగిన నేరస్తుల అప్పగింత ఒప్పందం నుంచి కొలంబియా తప్పుకుంది. నిజానికి ప్యాబ్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తనని అమెరికాకు అప్పగించమని స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే పోలీసులకు లొంగిపోయాడు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కొలంబియా ప్రభుత్వం కూడా ప్యాబ్లోని అమెరికాకు అప్పగించలేదు. కానీ ప్యాబ్లో ప్రభుత్వానికి చాలా కండిషన్స్ పెట్టాడు. అవేంటంటే తాను నిర్మించుకున్న జైల్లోనే తనను ఉంచాలి. తనకు కాపలాగా పోలీసులకు బదులుగా తన సొంత మనుషులు కాపలాగా ఉంటారు. తను జైలు నుంచి చుట్టూ 12 మైళ్ళ దూరం వరకు పోలీసులు రాకూడదు. ప్యాబ్లో ముందుగానే తన కోసం సకల సౌకర్యాలతో మెడిలిన్లో ఎత్తైన కొండల మీద లగ్జరీ జైలు నిర్మించుకున్నాడు. 7,000 ఎకరాల ఎస్టేట్లో ఉన్న సౌకర్యాలన్నీ జైల్లో కూడా ఉండేవి. ప్రభుత్వం కూడా ప్యాబ్లో షరతులకు అంగీకరించి అతను కోరినట్టే ఆ జైల్లోనే ప్యాబ్లో ఉంచారు. ప్రభుత్వం కూడా ప్యాబ్లోకి కొన్ని షరతులు పెట్టింది. ఎవరిని చంపకూడదు, డ్రగ్స్, స్మగ్లింగ్, కిడ్నాప్లు, బెదిరింపులు లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు అని. ఇలా ప్యాబ్లోకి ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది. ఇక ప్యాబ్లో 1991 జూన్ తర్వాత జైల్లో ఉన్నాడని ప్రభుత్వం భావించినా కూడా ప్యాబ్లో సకల సౌకర్యాల మధ్య పోలీసులకు దూరంగా తన కూలిపోయిన కొకైన్ సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. దాంతో అమెరికాలో కొకైన్ వినియోగం మళ్లీ ఎక్కువైంది. దాంతో అమెరికా సీక్రెట్ ఏజెంట్స్ ప్యాబ్లో మీద నిఘా పెట్టారు. ప్యాబ్లో జైలు నుంచి చేస్తున్న అరాచకాలు మళ్లీ ప్రభుత్వం దృష్టికొచ్చాయి. దాంతో అమెరికా కొలంబియా మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అదే సమయంలో 1992లో ప్యాబ్లో తన జైల్లో కొందరు డ్రగ్స్ స్మగ్లర్ను చంపడం జరిగింది. ప్యాబ్లోకి ప్రభుత్వానికి మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ప్యాబ్లో నడుచుకోకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ మొదలుపెట్టాడు. దాంతో ప్యాబ్లోని ఇలా సకల సౌకర్యాలు ఉన్న జైల్లో ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ కొలంబియాలో కూడా ప్రజలు తిరుగుబాటు చేశారు. కొలంబియా ప్రభుత్వానికి అటు అమెరికా నుంచి ఇటు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేకపోయింది. అమెరికాకు చెందిన DEA సహాయంతో కొలంబియా నేషనల్ పోలీసులు జైలు మీద దాడి చేశారు. ప్యాబ్లోతో ఇక ఎలాంటి చర్చలు ఉండవు, కనిపిస్తే కాల్చివేయండి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం చేయబోయే దాడి గురించి ముందుగానే తెలుసుకున్న ప్యాబ్లో జైలు నుంచి తప్పించుకున్నాడు.
ఆ సమయంలో అమెరికాలో జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉండేవాడు. జార్జ్ బుష్ ప్యాబ్లో తప్పించుకున్నాడని తెలిసిన వెంటనే ప్యాబ్లో ఆచూకీ చెప్పిన వారికి $2.7 మిలియన్ రివార్డును ప్రకటించాడు. ప్యాబ్లో కోసం అమెరికా నుంచి సైనికులను కూడా కొలంబియాకు పంపాడు. ప్యాబ్లో తప్పించుకున్నాడని తెలిసిన వెంటనే కొలంబియా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశం నుంచి వెళ్లే ప్రతి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసేవారు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ప్యాబ్లో మాత్రం 2 దేశాల పోలీసులకు చిక్కకుండా మారు వేషంలో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. సిగ్నల్స్ ట్రాక్ చేయకుండా రేడియో టెలిఫోన్ ద్వారా ఫ్రీక్వెన్సీలు మారుస్తూ కమ్యూనికేట్ చేసేవాడు. కోడ్ నేమ్స్తో మాట్లాడేవాడు. అమెరికన్ ఆర్మీ టాప్ ఇంటెలిజెంట్ యూనిట్ మెంబర్స్ అందరూ ఫోన్ కాల్స్ ఇంటర్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అనుమానం వచ్చిన ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. అయినా ప్యాబ్లో ఆచూకీ మాత్రం దొరకలేదు. కానీ ప్యాబ్లో మాత్రం తనను వెంటాడుతున్నందుకు ప్రతీకారంగా 1993 జనవరి 30న కొలంబియన్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ ఇంటి ముందు కారులో బాంబు పెట్టి పేల్చాడు. ప్యాబ్లో చంపాలి అనుకున్న అధికారి మాత్రం మరణించలేదు. కానీ 21 మంది అమాయకులు ఆ దాడిలో మరణించారు. వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 1993 అక్టోబర్ 11న ప్యాబ్లో తన భార్యతో మాట్లాడిన ఒక కన్జర్వేషన్ని ఇంటర్సెప్ట్ చేసి ప్యాబ్లో మెడిలిన్లో ఒక మౌంటైన్ మీద ఉన్నాడన్న విషయం తెలుసుకున్నారు. వెంటనే కొలంబియా అమెరికా పోలీసులు మౌంటైన్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కానీ ఆ ఆపరేషన్ కూడా ఫెయిల్ అయింది. ఈ దాడితో ఒక రకంగా ప్యాబ్లో తనను వెంటాడుతున్న అధికారులకు హెచ్చరిక పంపేందుకు చేశాడు. అయితే కొలంబియాలో ప్యాబ్లో స్థాపించిన మెడిలిన్ కార్టెల్తో పాటు కాలీ కార్టెల్ అనే మరో కొకైన్ ముఠా కూడా ఉంది. మొదటి నుంచి ఈ 2 కార్టెళ్లు వ్యాపారంతో పోటీ పడుతూ ఉండేవి. ప్యాబ్లో కాలీ కార్టెల్ స్వాధీనం చేసుకోవడానికి చాలా ప్రయత్నించాడు. అయితే ఎప్పుడైతే ప్యాబ్లో పతనం మొదలైందో కాలీ కార్టెల్ ముఠా కొకైన్ వ్యాపారంలో టాప్లోకి వెళ్ళింది. దాంతో ప్యాబ్లో లేకుంటే వారి వ్యాపారానికి అడ్డే ఉండదని కాలీ కార్టెల్ భావించింది. కాలీ కార్టెల్ కూడా ప్యాబ్లోను వెంటాడడం మొదలుపెట్టింది. ప్యాబ్లో వ్యాపార సామ్రాజ్యానికి వారసులు లేకుండా చేసేందుకు కాలీ కార్టెల్ ప్యాబ్లో కుటుంబాన్ని, ప్యాబ్లో ప్రధాన అనుచరుల్ని అంతం చేయాలని ప్రయత్నించింది. ప్యాబ్లోకు సంబంధించిన అనేక మందిని కాలీ కార్టెల్ చంపింది. ప్యాబ్లో సొంత కుటుంబం, అతని పిల్లలు, భార్య కాలీ కార్టెల్ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ప్రభుత్వం వద్దకు వెళ్లి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. దాంతో ప్రభుత్వం వారిని సీక్రెట్గా ప్రత్యేక విమానంలో దేశం దాటించింది. ఆ ప్రత్యేక విమానం ఎటువంటి సమాచారం లేకుండా జర్మనీలో ల్యాండ్ అయింది. అయితే విమానం టేకాఫ్ అయిన తర్వాత జర్మనీ అధికారులతో మాట్లాడి ప్యాబ్లో కుటుంబానికి షెల్టర్ ఇవ్వాలని కోరారు. కానీ జర్మనీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ప్యాబ్లో కుటుంబ సభ్యులను కనీసం విమానం నుంచి కిందకు కూడా దింపకుండా అదే విమానంలో తిరిగి కొలంబియా పంపించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్యాబ్లో జర్మనీ అధికారులకు ఫోన్ చేసి బెదిరించాడు. అయితే ప్యాబ్లోకి ఎంతో ఇష్టమైన సొంత కుటుంబానికి రక్షణ లేకపోవడంతో ప్యాబ్లో ఫ్రస్ట్రేషన్లో విపరీతంగా ఫోన్ కాల్స్ మాట్లాడడం మొదలుపెట్టాడు. అండర్ గ్రౌండ్లో ఉన్న ప్యాబ్లో తన పరిస్థితిని మర్చిపోయి తన ఫోన్ కాల్స్ ట్రాక్ చేసే అవకాశం ఉన్నా కూడా కుటుంబం కోసం తాను పెట్టుకున్న బౌండరీలను దాటాడు. దాంతో 1993 డిసెంబర్ 2న పోలీసులు ప్యాబ్లో ఫోన్ కాల్స్ ట్రేస్ చేశారు. ప్యాబ్లో తన కొడుకుతో మాట్లాడుతున్న సమయంలో రేడియో లొకేషన్ టీం ప్యాబ్లో అడ్రస్ కనుక్కుంది. వెంటనే ప్యాబ్లో దాక్కున్న భవనం మీద దాడి చేసేందుకు అంతా సిద్ధమైంది. అయితే గతంలో ప్యాబ్లో మీద ఎప్పుడు దాడి చేసినా ముందుగానే సమాచారం తెలుసుకోవడంతో ప్యాబ్లోను పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఈసారి మాత్రం పోలీసులు అవకాశాన్ని వదులుకోలేదు. పూర్తిగా ఆపరేషన్ రహస్యంగా ఉంచి ఎక్కడా ప్యాబ్లో ప్రస్తావన రాకుండా వేరే క్రిమినల్ పేరు చెప్పి ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ కమాండర్ అమెరికన్ డిఏ అధికారులకు తప్ప ఈ ఆపరేషన్లో పాల్గొన్న కొలంబియా పోలీసులకు కూడా వారు ప్యాబ్లోను చంపేందుకు వెళ్తున్నారు అన్న విషయం తెలియదు. దాంతో ప్యాబ్లో ఈ ఆపరేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. మెడిలిన్లో ఒక అపార్ట్మెంట్లో దాక్కున్న ప్యాబ్లోని పోలీసులు చుట్టుముట్టారు. అప్పటికే ప్యాబ్లో తన వద్ద ఉన్న గన్తో ఫైరింగ్ జరిపి వేరే బిల్డింగ్ మీదకు దూకి పారిపోయే ప్రయత్నం చేసినా అప్పటికే ప్యాబ్లో పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వచ్చాడు. పోలీసులకి ప్యాబ్లోకి మధ్య జరిగిన కాల్పుల్లో ప్యాబ్లో అక్కడికక్కడే మృతి చెందాడు. అలా అమెరికా, కొలంబియా 2 దేశాలను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించిన ప్యాబ్లో లాంటి మహా నేరగాడు మొత్తానికి మట్టి కరిచాడు. ప్యాబ్లో నేర చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోని విషయాలు చాలానున్నాయి. కాబట్టి ప్యాబ్లో చేసిన నేరాలు, సంపాదించిన డబ్బు, కూడబెట్టిన ఆస్తులు వీటన్నిటిని చూస్తే ప్యాబ్లో ఒక మహా నేర సామ్రాజ్యానికి అధిపతిగా చలామణి అయ్యి ఆఖరికి మట్టిపాలయ్యాడు. చరిత్రలో అత్యంత దారుణమైన వ్యక్తుల ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ప్యాబ్లో గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. ప్యాబ్లో మీద వెబ్ సిరీస్లు, సినిమాలు, 100 కొద్ది డాక్యుమెంటరీలు ఉన్నాయి. మరీ ఘోరమైన విషయం ఏమిటంటే ప్యాబ్లోకి ఇప్పటికీ లక్షల మంది అభిమానులు ఉన్నారు. అమెరికా, కొలంబియాలో డ్రగ్ ర్యాకెట్లకు ప్యాబ్లోనే ఇన్స్పిరేషన్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ప్యాబ్లో గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని మీకు పోసుకొచ్చినట్లయితే స్పష్టంగా చెప్పడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలుగు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.